ఈరోజు మా మమ్మీ బగారా రైస్ చేస్తున్నారు. దానికి కావాల్సిన వస్తువులు: కొత్తిమీర, హోల్ గరం మసాలా దినుసులు, జీడిపప్పు, ఆనియన్, చిల్లీ, గీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. గీ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా దినుసులు వేసుకోవాలి. మొత్తం వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. వేగిన తర్వాత జీడిపప్పు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆనియన్ చిల్లీ వేసుకోవాలి. ఆ తర్వాత తిప్పుకోవాలి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మా మమ్మీ ఈ లోటాతో 2 లోటాల బియ్యం వేసుకున్నాం. లోటాలు వాటర్ పోసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తిప్పుకొని మూత పెట్టి వాటర్ మరిగేంత వరకు ఉంచుకోవాలి. నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచిన తర్వాత బగారా రైస్ అయిపోతుంది. కర్రీలోనే మటన్ కర్రీలోనైనా వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. బాయ్. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్. పొడి పొడి రాలుతూ ఉండాలి.